ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పెళ్ళాం జీతంతో బతికేవండి ఏమంటారు? ఇంకోసారి అలా మాట్లాడితే పెద్దవాడివి అని కూడా చూడకుండా పళ్ళు రాలగొడతాను. ఏమనుకున్నావో? శివ, కోపడకు. ఇలా మాట్లాడే వాళ్లే లేకపోతే ఆశ్చర్యపోవాలి గాని అనవసరంగా వాళ్ల మీద నువ్వు నోరు పారేసుకుని మన సమయాన్ని వృధా చేసుకోకూడదు. బావా, ఫస్ట్ టైం నీకన్నా ముందుగా నేను కోపడుతున్నాను. నువ్వెందుకు సైలెంట్గా ఉంటున్నావో నాకు అర్థం కావడం లేదు. ఉండకేం చేస్తాడమ్మా? ఇన్నాళ్ళు గంగ ఎవరంటే సావిత్రమ్మ కొడుకు అనేవాళ్ళు. సరే, వాళ్ళ అమ్మకి ఊళ్ళో ఏమాత్రం పేరుందో మనందరికీ తెలిసిందే. ఇప్పటికీ 25 ఏళ్లు దాటిపోయినా సరే తన కాళ్ల మీద తను నిలబడకుండా, పేరు ప్రఖ్యాతులు సంపాదించకుండా పోలీస్ ఆఫీసర్ మొగుడని పిలిపించుకుంటే చాలా కష్టం కదా. మీకేదో కష్టంగా ఉన్నట్టుందే. గంగాబావకి ఉద్యోగం లేదనో చదువు లేదనో మీరు మాట్లాడడం కాదు. మీ అందరికన్నా సంస్కారవంతుడు. మీరు ఉద్యోగాలు వ్యాపారాలు చేసి ఎంత సంపాదించారో గాని మీ వ్యసనాలకు ఎంత తగలబెడతారో నాకు బాగా తెలుసు. కానీ ఎలాంటి బలహీనతలు లేకుండా, ఎలాంటి దురలవాట్లు లేకుండా ప్రతి రూపాయిని గౌరవించే గంగాబావ బలమేంటో మీరందరూ తెలుసుకోవాలి. శివ, వదిలేసి. ఈరోజు చాలా మంచి రోజు. నీ కాకి డ్రెస్ మీద ఇలాంటి కాకులు అరుస్తూ ఉంటే వాళ్ల తుంపర్లు కూడా పడకూడదు. అందుకే నేను ఓపిగ్గా ఉండమంటున్నాను. వెళ్దాం పద. వెళ్ళు వెళ్ళు. ఇందాక బండి శివకిచ్చి నువ్వు పక్కన కూర్చున్నప్పుడే అర్థమైంది. 1వ తారీఖు జీతం వస్తుంది కాబట్టే మిగిలిన రోజులన్నీ కాకబట్టి అప్పు సొప్పు తీర్చుకోవాలి కదా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.